ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే సార్. నమస్తే అండి. లార్జ్ క్యాప్ స్టాక్స్ గురించి మాట్లాడుకుంటే ఇప్పుడు పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. మరి కమింగ్ నెక్స్ట్ చూసుకుంటే ఎలా ఉండబోతుంది అంటారు? ఎందుకు కారణాలు ఏంటంటారు? లాస్ట్ 2 ఇయర్స్ అంత పర్ఫామ్ చేయలేదండి. నిఫ్టీ కావచ్చు, లేకపోతే లార్జ్ క్యాప్స్ కావచ్చు, అంత ఎక్కువ పర్ఫామ్ చేయలేదు. అండ్ యావరేజ్ మీద బ్యాంక్ డిపాజిట్స్ అంతే పర్ఫామ్ చేసింది అనమాట. సర్ప్రైజింగ్లీ మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ చాలా బాగా పర్ఫామ్ చేసింది లాస్ట్ 2 ఇయర్స్లో. ఈవెన్ దో మార్కెట్ ఫ్లాట్గా ఉన్నా సరే, బట్ స్మాల్ క్యాప్స్ బాగా, మిడ్ క్యాప్ చాలా పెద్ద పర్ఫామ్ చేసింది అనమాట. ఒకప్పుడు లార్జ్ క్యాప్ 100, అంటే లార్జ్ క్యాప్ అంటే ఇండియాలో ఉన్న టాప్ 100 కంపెనీస్ని అంటే బేస్డ్ ఆన్ ద మార్కెట్ క్యాపిటలైజేషన్ ప్రకారం చూసుకుంటే టాప్ వాటిని 100 అంటాం. 100 కంపెనీ లార్జ్ క్యాప్ అంటాం. 100 లార్జ్ క్యాప్స్ ఈజ్ ఈక్వల్ టు ఆల్మోస్ట్ 73% స్టాక్ మార్కెట్ అది. అంటే ఇండియాలో 5,000 కంపెనీలు ఉన్నా సరే ఫస్ట్ 100 కంపెనీలు ఈజ్ ఈక్వల్ టు గ్రేటర్ దెన్ ది ఎంటైర్ ఇండియన్ స్టాక్ మార్కెట్. అది ఎంత గ్రేటర్ అంటే కోవిడ్ కన్నా ముందు 77% దాకా ఉండేది. 77% దాకా ఉండే లార్జ్ క్యాప్స్. ఇప్పుడు లేటెస్ట్గా టోటల్ మార్కెట్ క్యాపిటలైజేషన్లో లార్జ్ క్యాప్ వాటా బిలో 58కి వచ్చిందండి. అంటే అండర్ పర్ఫామ్ చేస్తూ ఉన్నాయి అనమాట. నేను కూడా టూ మచ్గా అండర్ పర్ఫామ్ చేసే ఛాన్స్ లేదు ఇంకా ఫర్దర్. ఎందుకంటే రిలయన్స్ 5 years 0, హెచ్డిఎఫ్సి 5 years 0, కొటాక్ లాస్ట్ 6 years 0. అంటే మెజారిటీ లార్జ్ క్యాప్ స్టాక్స్ అన్నీ తక్కువ రేటుకి అంటే కన్జర్వేటివ్గా ఉన్నాయి. అందుకని నిఫ్టీ ఇంక ఫర్దర్ పడిద్దని నేను అనుకోవటం లేదు. నిఫ్టీ 24,000 దగ్గర వెరీ స్ట్రాంగ్గా రివర్స్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అండ్ కాబట్టి నిఫ్టీ ఫర్దర్గా ముందు రోజుల్లో ఆల్ టైమ్ హై దాటడానికి ప్రాబిలిటీ ఎక్కువ కంపేర్ టు డౌన్ సైడ్ పోయేదానికన్నా, అంటిల్ వరల్డ్ వైడ్గా ఏదైనా ప్యానిక్లు వస్తే తప్ప. ఎందుకంటే ఇప్పటికే ఒకప్పుడు ఇది అని చెప్పాను కదా, 77% ఓవరాల్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉండేది కాదు, ఇప్పుడు 58%కి వచ్చేసింది. అంటే చరిత్రలో ఎప్పుడూ లేనంతగా ఈ మధ్య కాలంలో లార్జ్ క్యాప్ చీపర్ అయిపోయినాయి స్టాక్స్. అదే టైంలో ఎర్నింగ్స్ అయితే స్టేబుల్గా ఉన్నాయి లేదా ఇంప్రూవ్ అవుతూ ఉన్నాయి అనమాట. డెఫినెట్గా స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్తో పోల్చుకుంటే లార్జ్ క్యాప్లో ఎర్నింగ్స్ స్లో అయిన మాట నిజం. బట్ దాని అర్థం కంపేర్ టు ఈ ఓవరాల్ మార్కెట్ డ్రాప్తో పోల్చుకుంటే మాత్రం బెటర్ వేలో ఉంది అనమాట. కాబట్టి ముందు రోజుల్లో నిఫ్టీ అగ్రెసివ్గా పెరగడానికే ఛాన్స్ ఎక్కువ ఉంది. మేబీ ఈ ఇయర్ ఎండింగ్ కల్లా మళ్ళీ మనం ఒక రౌండ్ ఆల్ టైమ్ హైకి చేరే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఫర్దర్ పడే ఛాన్స్ చాలా తక్కువ. ఎందుకంటే 58% అది హిస్టారికల్గా చీపర్ లార్జ్ క్యాప్ స్టాక్స్కి. కాబట్టి దిస్ ఈజ్ రైట్ టైమ్ టు యాడ్ లార్జ్ క్యాప్ పోర్ట్ఫోలియోస్. సో ఇన్ కేస్ లార్జ్ క్యాప్ వాటా తగ్గితే మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ పైన ఇంపాక్ట్ ఎలా ఉంటుంది? బేసికల్గా ఇప్పుడు ఈ సంవత్సరం స్మాల్ క్యాప్లో 30% ఈపీఎస్ గ్రోత్ ఉందండి. దట్ ఈజ్ ఎక్సలెంట్. 30% ఈపీఎస్ గ్రోత్. అండ్ ఈవెన్ మిడ్ క్యాప్లో కూడా బాగుంది ఈపీఎస్ గ్రోత్. ఎండ్ ఆఫ్ ది డే మార్కెట్ ఏం చేస్తుందంటే గ్రోత్ ఎక్కడుందో మనీ అక్కడ ఫ్లో అవుతూ ఉంటుందండి. డెఫినెట్గా లార్జ్ అండ్ మిడ్ మంచి గ్రోత్ ఉంది, మంచి ప్రాఫిట్స్ ఉన్నాయి. బట్ వాల్యుయేషన్ చీప్ అయితే కాదు. ఇంతకుముందు కన్నా ఇప్పుడు చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నాయి అవి. సో ఇప్పుడు ఎంటైర్ మార్కెట్లో చీప్ ఎక్కడ ఉందంటే లార్జ్ క్యాప్లోనే ఉంది. అంటే చాలా చీపర్గా ఉంది. అదే టైంలో పోర్ట్ఫోలియో బ్యాలెన్స్ బాగా అవుతుంది, ఎకానమీ కూడా బాగుంది. కాబట్టి డెఫినెట్గా ఇది గ్రాప్ చేసే ఛాన్స్ ఎక్కువ ఉంది. ఎందుకంటే ఇప్పుడు లండన్ మార్కెట్ మనకు ఓపెన్ అయింది ఈ మంత్ 18th నుంచి. అండ్ కాబట్టి లార్జ్ క్యాప్స్ గ్యాదర్ చేస్తాయి. అండ్ మీరు చూసారో లేదో 2 days బ్యాక్ M&M రిజల్ట్ వచ్చేసి ఎక్సలెంట్ రిజల్ట్. ఆల్మోస్ట్ మోర్ దెన్ 30% సేల్స్ గ్రోత్, ప్రాఫిట్ గ్రోత్ ఉన్నాయి ట్రాక్టర్ డివిజన్ అండ్ సేల్స్ డివిజన్. అండ్ రీసెంట్గా బజాజ్ ఫైనాన్స్ వచ్చింది ఎక్సలెంట్ రిజల్ట్. అందుకని లార్జ్ క్యాప్ స్టాక్స్లో కూడా రిజల్ట్స్ బాగా వస్తున్నాయి. అండ్ క్యాప్చర్ చేయడానికి రెడీగా ఉంది మార్కెట్ని. కాబట్టి ఫర్దర్ డౌన్ సైడ్ ఉంటుందని నేను అనుకోవటం లేదు. సో నిఫ్టీలో మళ్ళీ ఆల్ టైమ్ హై చేయడానికి ఇయర్ ఎండింగ్ కల్లా ఫెసిలిటీస్ ఎక్కువ ఉన్నాయి అనమాట కంపేర్ టు అంటే స్మాల్ అండ్ మిడ్. ఇప్పటిదాకా లాస్ట్ 2 years నుంచి అయితే మిడ్ స్మాల్లో మంచి పార్టీ నడిచింది మార్కెట్ ప్లాట్ ఉన్నా సరే. బట్ ఇప్పటి నుంచి మాత్రం లార్జ్ క్యాప్ ఫోకస్ చేసే ఛాన్స్ ఎక్కువ ఉంది. ఈ సిచ్యువేషన్ ఇన్వెస్టర్స్ ఎలా చూడొచ్చు అంటే ఇప్పుడు సేఫ్ అండ్ కన్వీనియంట్ వేలో మనీ మేక్ చేసుకోవాలంటే లార్జ్ క్యాప్ పోర్ట్ఫోలియో ఫిల్ చేసుకోవచ్చు. లాస్ట్ 2 years ఎవరైతే మిస్ అయ్యారో వాళ్ళు ఇప్పుడు ఎక్కువ మొత్తంలో లార్జ్ క్యాప్ అలకేట్ చేసుకొని మనీ మేక్ చేసుకోవచ్చు. ఏదైనా సరే హిస్టారికల్గా ఏంటంటే 2 years రిటర్న్స్ లేవు అనుకోండి, అండ్ థర్డ్ ఇయర్ రిటర్న్స్ బాగుండే ఛాన్స్ ఎక్కువ ఉందన్నమాట. సో ఆ ప్రాబిలిటీ తిరిగి ప్రకారం ఏంటంటే నెక్స్ట్ 1 year రిటర్న్స్ బాగా వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది. సార్ రీసెంట్గా చూసుకుంటే మనకి అబ్రాడ్లో మార్కెట్ బాగా పడిపోయింది. మరి ఆ ఎఫెక్ట్ మన దగ్గర ఎందుకు లేదంటే? అబ్రాడ్లో అంటే స్టాక్ మార్కెట్స్ అన్ని ఆల్ టైమ్ హైలో ఉన్నాయండి. అక్కడ ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సెమీ కండక్టర్స్, ఏఐ డేటా సెంటర్స్ వీటన్నిటి వల్ల ఏంటంటే స్టాక్ మార్కెట్ చాలా ఫాస్ట్గా మూవ్ అయింది. రెండోది ఎర్నింగ్ గ్రోత్ చాలా ఎక్కువ అబ్రాడ్లో. లైక్ ఈ సంవత్సరం నెక్స్ట్ 1 yearలో బిగ్గెస్ట్ ఎర్నింగ్ గ్రోత్ వచ్చేది కొరియా నుంచి అండి. అక్కడ స్టాక్ మార్కెట్ ఎర్నింగ్స్ 160% పెరగబోతుంది. 160% అంటే ఊహించుకోండి. అండ్ అమెరికా ఎర్నింగ్ గ్రోత్ 40% పెరగబోతుంది. కాబట్టి అబ్రాడ్ వెస్ట్రన్ కంట్రీస్లో అన్నింటిలో కూడా ఎక్కడైతే ఏఐ డేటా సెంటర్స్ నడుస్తున్నాయో అక్కడ ఎర్నింగ్ గ్రోత్ చాలా ఎక్కువ ఉంది. ఇండియా లాంటి ట్రెడిషనల్ కంట్రీస్లో ఇక్కడ అలాంటి స్టాక్స్ లేవు కాబట్టి ఎర్నింగ్ గ్రోత్ 1% ఉంది.
కాబట్టి డెఫినెట్గా ఇండియాతో పోల్చుకుంటే అబ్రాడ్లో మోర్ ఇన్కమ్ ఉంది, మోర్ గ్రోత్ ఉంది. అదే టైంలో సడన్గా ఏంటంటే చైనా వాళ్ళు చీప్ ఏ మోడల్స్ రిలీజ్ చేయడం వల్ల ఏంటంటే ఆ ఎఫెక్ట్ తోటి అంటే ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లో కొంచెం కుదుపు గురైనాయి అనమాట. దాంతో కొరియన్ మార్కెట్ 40% డౌన్ అయింది. అమెరికాలో ఏ స్టాక్స్ మరీ శాండిస్క్, మైక్రాన్ లాంటి అయితే రోజు 20% పడి రోజు ఉండేది 1 వీక్లో. అందుకు టూ మచ్ వాలటిలిటీ గురైనాయి. బట్ ఇండియాలో అవి లేవు కదా, అందుకని ఏ స్టాక్స్ డౌన్ అయినప్పుడల్లా సాఫ్ట్వేర్ ముందు పోతుంది అనమాట. అందుకని ఇండియాలో లాస్ట్ 1 వీక్లో సాఫ్ట్వేర్ స్టాక్స్ ఆల్మోస్ట్ 10% పెరిగింది. అంటే టీసీఎస్ లాంటి కౌంటర్లు అయితే 15% పెరిగింది లాస్ట్ 1 వీక్లోనే, ఎందుకంటే ఏ స్టాక్స్ డౌన్ అవుతున్నాయి కాబట్టి. సో ఇక ముందు రోజుల్లో ఏ స్టాక్స్ డౌన్ అయినప్పుడల్లా సాఫ్ట్వేర్ కంపెనీ స్టాక్స్ ముందు పోయే ఛాన్స్ ఎక్కువ ఉంది. ఏ స్టాక్స్ పెరిగినప్పుడల్లా సాఫ్ట్వేర్ స్టాక్స్ డౌన్ అయ్యే ఛాన్స్ ఉంది. 2 రైవల్స్ లాగా ఉంటాయి అనమాట. ఎందుకంటే ఏ వాడటం ద్వారా అంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్ జాబ్స్ ఇది అవుతున్నాయి కాబట్టి. అంటే కాబట్టి అబ్రాడ్లో ఈ ఏ స్టాక్స్ మెల్టెడ్ డౌన్ అనేది అంటే ఇండియన్ మార్కెట్కి, ఇండియాలో స్టాక్ మార్కెట్ దట్ ఈస్ గుడ్ అనమాట. అందుకే మన మార్కెట్ కొద్దిగా కూడా పడలేదు. పట్టానికి కూడా మన దగ్గర ఏం లేదు యాక్చువల్. 24,000 అనేది చాలా చీపర్ లాస్ట్ 2 ఇయర్స్ నుంచి అక్కడే ఉంది కాబట్టి ఫ్యూచర్లో కూడా అబ్రాడ్ మార్కెట్లో షేక్అవుట్ అయినా సరే ఇండియన్ మార్కెట్ గ్యాప్ డౌన్తో ఓపెన్ అవుతాయేమో కానీ టూ మచ్ కొలాప్స్ అయ్యే ఛాన్స్ లేదు. మన దగ్గర మూవ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. అందుకని ఎక్కువ మంది ఇండియాలో ఇప్పుడున్న కండిషన్స్కి పాజిటివ్గానే రెస్పాండ్ అవుతుంది తప్ప టూ మచ్ పడవు. ఎస్, థ్యాంక్ యూ.